నీకు తెలుసుగా వెంకటేష్, డబ్బు అనేది నాకు సెకండరీ. అతనికి సంబంధించి నాకు కొన్ని పర్సనల్గా ఇబ్బందులు వచ్చాయి. దానికి ఇది రివెంజ్. చింతించాల్సిన పనేం లేదు. కార్పొరేట్ సంస్థల్లో ఇలాంటివి సర్వసాధారణం. నా కంపెనీకి చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాపర్టీ అది. బేరర్, ఆ టేబుల్ దగ్గరికి ఒక బటర్ స్కాచ్. వేర్ ఎవర్ యు గో ఐ యామ్ దేర్. ఎక్కడికి పోయి దాక్కున్నా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను మాస్టర్. అభిరామి తను నాకు తెలుసు, ఫ్రెండ్ కదా. కాదు, మావ కూతురే ఏంటి? అక్క, ఐస్ క్రీమ్ తిండి అయిపోయింది కదా. మేమిద్దరం లైఫ్ గురించి చాలా మ్యాటర్ సీరియస్ గా డిస్కస్ చేసుకోవాల్సింది కదా. బిల్లు సార్ కట్టేస్తారు. ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే? అభిరామి అసలు ఆవిడెవరో తెలుసా? ఉంచుకున్నదను లవ్వరను అంటే గట్టిగా అరిచి సీన్ క్రియేట్ చేస్తానేమనుకున్నావు? ఆహా, నా కేర్ టేకర్ ఎంత అప్రమత్తంగా ఉన్నాడో చూసావా? మెయిన్ డోర్ తో సహా అన్ని తెరిచే ఉన్నాయి. బీ కేర్ఫుల్. ఆడు పడుకున్నాడంటే నేను నమ్మను. ఆ కీ హోల్ కి ఏమైనా అడ్డం ఉంచి డ్రెస్ చేంజ్ చేసుకో, అదే సేఫ్. అరే, ఎక్కడికి బయలుదేరావు అర్ధరాత్రి పూట? నేనా? ఇప్పుడే వచ్చాను. బాగా అలసిపోయి ఉన్నాను రా. లేదు, రేపు కలుద్దాం. గుడ్ నైట్. ఓకే. హలో, ఏంటి? ఏంటి? వెయిట్ వెయిట్ వెయిట్. సీన్ అర్థం కాలేదే. ఎవరు? వెంకీ వెంకీ. అయ్యో, ఏంటి నీ గోల? చూద్దాం. వద్దు ఫిలిక్స్, చూద్దాం. ఎక్కడికి? రా చెప్తా. వద్దు ఫిలిక్స్. టెర్రస్ పైకి వెళ్తున్నారా? ఓపెనింగ్. ఎస్, నౌ ద టైమ్ ఇస్ అప్. వెళ్ళి వాడు ఫ్లాట్ చెక్ చేద్దాం పద. ఇట్స్ టూ బ్యాడ్. కమ్ ఆన్. ఇంకా బొమ్మ పడలేదేంటి? అయినా నీ వదిలిపెట్టను. వద్దు, పోదాం. వీళ్ళేంటి ఆ ప్లాట్లోకి వెళ్తున్నారు? ఏం కనిపించట్లేదేంటి? పెడత పగిలినట్టుంది. వైలెంట్ గా జరుగుతుంది. చూసావా?
మాస్టర్ గారి చేతిలో పెన్నే కాదు గన్ను ఉంది. ఫెలిక్స్ చూడు, నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు. ఎవరు లేనప్పుడు ఫ్లాట్ లో ఏంటిది? నేను వెళ్తున్నాను. ఏయ్ రూపా, ఏయ్ అయ్యో మేడం, నేనేం చూడలేదు. అయ్యో నీ అబ్బా, నీకు ఇదే అలవాటురా? చెత్త వెధవ. అబ్బో, కొట్టదు కొట్టదు, నిజంగా నేనే చూడలేదు. కొట్టకయ్యో, కొట్టదు సార్. అయ్యో సార్, నేనే ఏంట్రా నువ్వు చూసేది? చూసి ఎవరికి చెప్పను. కోటు సూటు వేసుకుంటే సరిపోదురా, కాస్తంత మానవత్వం ఉండద్దా? నా చేతి సాంబార్ అంతా దొబ్బి తిన్నారు కదరా. నీకు నేనెందుకు దొరుకుతాను రే? 4 గంటల వరకు మెలకుగా ఉన్నాను. అప్పటి కూడా రాలేదు. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇప్పటి వరకు మనం చూసిందంతా శాంపులే. ఇక ముందు ఏం చూస్తాం? వాళ్ళని వదిలే, నీకు వర్కౌట్ కారు. తెల్లవారులు మెలుకుంటే ఇలాగే ఉంటుంది. నిజం చెప్పాలంటే నేను నిద్రపోయి చాలా రోజులైంది. హ? మీగడ తరగలాంటి అమ్మాయి నా పక్క రూమ్ లో పడుకొని ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు. హాయ్. ఏమైందిరా పొద్దున్నే కుప్పిగంతులు వేస్తున్నారు? అరే వాళ్ళకి కరెక్ట్ టైంకి వచ్చావే. అవునా, మీరు వచ్చేసరిగా. ఏయ్ ఈ రోజు నువ్వు ఫ్రీయేనా? ఇవాళ తన బర్త్డే. అలాగా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సిటీలోని ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల సిటీ వెలుపల నుంచి నర్సీపట్నం వరకు ఉన్న అన్ని ఏటీఎంస్ లోనూ దొంగతనం జరిగింది. ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఐబీఐ కార్డును ఉపయోగించి మిగతా బ్యాంకులో క్యాష్ డ్రా చేయడం జరిగింది. దీనిపై ఒక నివేదికను సమర్పించవలసిందిగా హోమ్ మినిస్టర్ ఈ కేసును పరిశోధిస్తున్న ఏసీపీకి ఆదేశాలు ఇచ్చారు. హలో, ఫంక్షన్స్ అన్ని స్టాప్ చేయండి. సిస్టమ్స్ అన్ని వెంటనే షట్ డౌన్ చేయండి. ఎందుకు సార్? చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. పర్మిషన్ లేకుండా స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళొద్దు. ఓకే సార్. గోపి, సార్. కస్టమర్స్ అందరినీ బయటికి పంపించి లాక్ చేయి. ఓకే సార్. అందరూ బయటకు వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఈవిడెవరు? తను సెక్రటరీ, ఈమె సిస్టమ్స్ హెడ్. ఓకే. శాస్త్రీయంగా పరిశోధన చేస్తాడని చెప్పిన మీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఎక్కడ మాధవ్? జంపు జిలానీనా? మీ బ్యాంకు, మీ కస్టమర్స్, పోయిన డబ్బు మీరే తిరిగి ఇవ్వాలి. ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీ మనిషి. కొంపదీసి దొంగ కూడా మీ వాడేనా? దొంగ ఎవరైనా పట్టుకోవాల్సింది పోలీసులే. ఆ పని మాకు తెలుసు అనే కదా ఇంతకు ముందు మీరు చెప్పారు. ఏమైంది, పట్టుకున్నారా? ఈ రోజు పేపర్లో చూశాను, పోలీసు వాళ్ళ ప్రతిభ. దొంగను పట్టించిన వాళ్ళకి బహుమతి 5 లక్షల రూపాయలు రివార్డ్. అయ్యో, మేము బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ తెలిసిన వాళ్ళం కదా సార్, కొంచెం టైం పడుతుంది. ఎక్స్పర్ట్ గారి ఫైండింగ్స్ ఇంకా ఏం లేవనుకుంటాను. నా ఫైండింగ్స్ అన్ని ఎప్పుడో అయిపోయాయి. మిస్టర్ మాధవ్, ఇదిగోండి నా అసైన్మెంట్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్. దొంగతనం జరిగిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్, దానికి డిఫెన్స్. గో త్రూ ఇట్. చచ్చాక జాతకం ఎందుకు? బ్యాంకు మీద ఆర్బీఐ మారిటోరియం ప్రకటించింది, నీకు తెలీదా? అది విధి. ఇంకేంటి, వచ్చిన పని అయింది, వెళ్ళటం లేదా? వెళ్ళకుంటామా? సార్, నా డెప్యుటేషన్ పర్పస్ అయిపోయింది కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా? హలో, వెళ్దూగానుండు. కస్టమర్స్ కి సంబంధించిన సీక్రెట్ డేటా గురించి సిస్టమ్ హెడ్ కదా చెప్పాలి. మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇక్కడ కాదు, మా ఆఫీస్లో. ఇప్పుడు తీసుకెళ్ళను, వస్తే చాలు. అది నేను చేస్తున్న ఫేవర్. ఓకే? అంజనా అరోరా. ఓహో, నువ్వు ఇంకా అది వదలలేదా? అదెందుకు వదిలిపెడతాను? ఉన్నన్నాళ్ళు పక్కనే ఉండి ఇప్పుడు నాకు మొగుడయ్యావు కదా. రేయ్, నాకు తెలిసి నీకు ఆ మార్వాడి పిల్ల అంటే చాలా ఇష్టం అని. నీదంటే ప్లాటోనిక్ లవ్. నేను తనని ట్రై చేసింది నిజమే, బట్ తన గైనకాలజిస్ట్ని కలిసి అబార్షన్ చేయించుకుంది. దాంతో ఆ పిల్లని వదిలేశాను. రేయ్, మర్చిపోవడం అలవాటు చేసుకోవాలరా. వదిలే. గోపి సార్. ఇక మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పలేను కానీ, ఎనీవే
గుడ్ లక్.